ఓవైపు బిగ్ బాస్ ఇచ్చిన నిరంతర జ్వాల టాస్క్ తో అందరూ సతమతమవుతుంటే, మరోవైపు సమీర్ తనకు బిగ్ బాస్ ఇచ్చిన రహస్య లక్ష్య సాధన వైపు వడివడిగా అడుగులేస్తున్నాడు. ధన్రాజ్, అర్చన, ప్రిన్స్, ఆదర్శ్, ముమైత్తుల సూట్ కేసులు వెనక్కి రాకుండా సమీర్ ఆపగలడా? చూద్దాం. మూడో రోజు తెల్లవారుజామున 5:30. సంపు 6 వచ్చింది, ఒకసారి వెళ్ళవా? ఇప్పుడు అర్చన 2 అవర్స్ మళ్ళీ వచ్చేస్తా. అర్చన దగ్గర లిస్ట్ ఉంది ఎవరెవరిదో. Captain entry, come on, come on. సరిపో పిచ్చివాడినైపోయా. బిగ్ బాస్ కోరిక మేరకు సంపు ఇప్పుడు లగేజ్ తిరిగి పొందడానికి అగ్నిగుణం చుట్టూ ఉన్న సభ్యులు నిర్ణయించిన ఒక సభ్యుల పేరు తెలియజేయండి. బాస్ గుడ్ మార్నింగ్. అర్చన బ్యాగ్ తీసుకోండి. అర్చన నాలుగో రోజు ఉదయం 8 గంటలు. చేదు అందించడం జిందగీకి అలవాటే. కష్టమే రాదనే గ్యారెంటీ లేదు, పడేసి పరుగు నేర్పు ఆట బ్రతుకంటే. అందుకో ముందరున్న ఈ క్షణాన్ని చల్లో చల్లో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్. జస్ట్ సే హలో. Very motivating. Thank you so much. ఉదయం 9:15. బిగ్ బాస్ నీళ్ళు వచ్చేస్తున్నాయి. బిగ్ బాస్ అర్థం చేసుకోండి. బిగ్ బాస్ కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి. బిగ్ బాస్ మళ్ళీ అలా బొట్టలు ఇంకంతే. ఉదయం 11 గంటలు. ఆదర్శన్న అన్న మీరు ఆ మూవీలు ఉన్నారు కదన్నా, అది మన హ్యాపీ డేస్. నేను చేసిన సెకండ్ సినిమా అది. ఫస్ట్ మూవీ ఏంటన్నా? ఇక్బాల్, హిందీ. ఇక్బాల్. ఓకే ఓకే. సూపర్ యాక్టింగ్.
36 అన్నా. 36 షిట్ ఎందుకన్నా? అనుకోలేదు 36 అని. యాక్టింగ్ మాత్రం సూపర్ అన్నా. హ్యాపీ డేస్ లోనా? మీ మామూలుగానే కట్టు పెట్టు. సికింద్రాబాద్ హెడ్ సైడ్ హైదరాబాద్ హైడ్ ఉండేది ఎక్కడ? అండ్ నేను ఉండేది మణికొండ. సో మమ్మీ వాళ్ళు బిగ్ బాస్ కోరిక మేరకు సబ్బు ఇప్పుడు లగేజ్ తిరిగి పొందడానికి అగ్నిగుండం చుట్టూ ఉన్న సభ్యులు నిర్ణయించిన ఒక సభ్యుని పేరు తెలియజేయండి. ఎవరి పేరు చెప్పను? ప్రిన్స్ కావాలంటే ప్రిన్స్ చెప్పండి, లేకపోతే నా పేరు చెప్పండి. లేడీస్ ఇంకెవరిని? ఎవరి పేరు చెప్పండి? ఆదర్శ్ చెప్పండి పర్లేదు. ముమ్మై కెన్ స్టే. ఓకే ఆదర్శ్ రాజ్ అన్న ఉన్నాడు. ఓకే ఆదర్శ్ 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 బస్ ఆదర్శ్ బ్యాగ్ ఇవ్వండి బస్. థ్యాంక్ యూ. మధ్యాహ్నం 12:45. బీపీ డౌన్ నాకు ఫస్ట్ బీపీ డౌన్. బీపీ డౌన్ కూడా అడగట్లేదు, అర్థమైందా? సీరియస్లీ నాకు దాని గురించి ప్రాబ్లం, అంతకు మించి చేయలేదు. ఇంకా బీపీ డౌన్ ఉంటే దెర్ ఇస్ ఎ సొల్యూషన్ అన్న. బీపీ డౌన్ ఉంటే దెర్ ఇస్ ఎ సొల్యూషన్. కీప్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్. ఆడపిల్ల పాట రాసావు కదా, అదంత ఈజీ కాదు రాయడం, అర్థమైందా? అలా అంత స్ట్రాంగ్ గా ఉండు, అర్థమైందా? ఉంటారు డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటారు, పట్టించుకోక, ఎవరి మాటలు పట్టించుకో, నీ దారి అనేది అంతే. నువ్వు ఇక్కడ దేనికి వచ్చావు? ఇంతమంది ఆర్టిస్టుల్లోని, ఇంతమంది సెలబ్రిటీస్ లో నువ్వు ఎందుకు సెలెక్ట్ అయ్యావు? అట్లీస్ట్ వాల్యూ దట్, అర్థమైందా? బీ స్ట్రాంగ్. యూ బీ నార్మల్ గా నేను ఎలా ఉంటానో అలా ఉంటాను. నేను ఇక్కడికి వచ్చి కెమెరాని చూడంగానే హంగామా చేసి ఎంటర్టైన్మెంట్ చేస్తానని నన్ను చూపిస్తారు అన్న ఫీలింగ్ నాకు లేదు. నేనేంటి, నేను నార్మల్ గా అది ఎంతవరకు ఉంటుందో తెలుసా? నీకు చెప్పినాక నేను నార్మల్ గా ఎక్కడ అల్లరి చేయాలో అక్కడే చేస్తాను, ఎంత ఉండాలో అంతే ఉంటాను. అంటే నా థింకింగ్స్ వేరు ఉంటాయి అంతే. ఏంటంటే నీ పాటలు కాన్సన్ట్రేట్ చేసుకో, ఏదైనా రాసుకోకుండా కాన్సన్ట్రేట్ చేసుకో, అంతేగాని ఎవరి మాటలు పట్టి. కాబట్టి ఇది ఒక మంచి గ్రేట్ షో కాబట్టి అనుకుంటా. నేను ఎందుకు బాధపడతాను? ఓకే, వన్ థింగ్ అక్క, నా లైఫ్ ఏంటో నాకు తెలుసు, నా లైఫ్ స్టైల్ ఏంటో నాకు తెలుసు. నేను ఎక్కడి నుంచి వచ్చా, ఎలా బతికా, ఇన్ని రోజులు ఎలా బతికాను, ఎలా ఉన్నాను, ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మెదలాలి. అందుకే నేను ఎవరితో ఓవర్గా ఉండట్లేదు, ఎవరితో తక్కువ ఉండట్లేదు. ఎంత ఉండాలో మాట్లాడితే మాట్లాడుతున్నా, లేకపోతే లేదు. నాన్న నీకు ఒకటి చెప్పనా, అందరూ ఎలిమినేట్ అవ్వాల్సింది, ఎవడో ఒక్కడు మిగులుతాడు. ఆ ఒక్కడు మే ద బెస్ట్ పర్సన్ విన్, అంతేగాని ప్రతి ఒక్కడు ఎలిమినేట్ అయిన వాళ్ళే, ప్రతి ఒక్కరు పెద్ద పెద్దోళ్ళే కింద పడి మీదకి వస్తుంటాం. మనం దీని కోసం ఏదో చేయడం, ఇట్స్ నాట్ దాట్. బట్ ఎనీవేస్ ఇది చిన్న గేమ్, ఒక్కరు. సో లెట్ ఇట్ బి, వాట్ విల్ హ్యాపెన్ గాడ్ సీస్. అండ్ ప్రజలు చూస్తుంటారు. ఇంకోటి చెప్పనా, కెమెరాలు ఉన్నాయి, ఓకే నటిస్తున్నారు, ఎంతకాలం నటిస్తారు. ఒక ఫ్రస్ట్రేషన్ లెవెల్ అంటే ఒకటి ఉంటుంది, ఒక 1 వీక్ నటిస్తారు, తర్వాత వాళ్ళు రియల్ ఏంటనే బయటపడుతుంది కదా, అది నేను చెప్పేది. సో దేనికి రియాక్ట్ అవ్వద్దు, ఏమీ అవ్వద్దు. ఓకే, బీ కామ్. నీ ఫోకస్, ఓకే నీకు బోర్ కొడుతుందా, నీ పాటల మీద ఫోకస్ పెట్టుకుని, ఇది మీద ఫోకస్ పెట్టుకుని, ఇంకా దేని మీద ఫోకస్ పెట్టు, అంతేగాని నీ ఫోకస్ నువ్వు బిగ్ బాస్ ఆడడానికి వచ్చావు, అది అంతవరకే పెట్టుకో, అంతే. మధ్యాహ్నం 1 యాక్చువల్గా జ్యోతి ఉండాలి రైస్ ఇవాళ, నిన్న ముందు చెప్పింది కర్రేకల్. బేసికల్ గా ఏంటో వద్దనుకున్నా నాకు కొన్ని ఆగదు. నాకు గుర్తుంది ఒకటి, నేనే ఇంత కన్ఫ్యూజ్ అయిపోతాను ఈ రోజు. నాకు ఒకటి గుర్తుంది. నిన్న ఈ లివింగ్ రూమ్ క్లీనింగ్ దగ్గరికి రావాలన్నప్పుడు ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. అప్పుడు రోజు నేను స్నానం చేయడం కన్నా ముందే ఈ క్లీనింగ్ చేసేస్తాను, స్నానం చేస్తే నేను చేయలేను, రేపటి నుంచి అలా చేస్తానని అన్ని కమిట్ అయ్యింది కదా. నేను ఒకటి చెప్పాలా, ఆమె డే 1 నుంచి చేయలే. డే 1 నుంచి నేను ఒకసారి కిచెన్ చేస్తున్నా, ఒకరోజు అటు చెయ్యి అని అడుగుతున్నా, తర్వాత ఎక్కడెక్కడ డస్ట్ ఉందో నేను తీసుకుంటూ వెళ్ళిపోయినా. అందుకే నేను వచ్చి మున్ను పెద్ద చిపురుగట్టతో ఊపు అని చెప్పింది నాకు. ఎవరన్నా దాంట్లో ఊపుతారా? ఇదేమన్నా వాకిలా? వియర్డ్ గా బిహేవ్ చేసి మళ్ళీ అన్నానంటే ఎలాగా? నాకు పర్సనల్ గ్రడ్జ్ ఏముంది తన మీద? నా బొందలో బొంద కాకపోతే కర్మ. సోఫా మీద ఉట్టి కుషన్ అంటది, అయిపోయింది.
అందుకే చెప్తున్నానమ్మా, డివైడ్ చేసుకోండి హాఫ్ హాఫ్ అని. వన్ డే నువ్వు వన్ డే నేను అనే ఒక కాన్సెప్ట్. అది వన్ డే కాదు, తప్పు అర్థమవుతుందా? బేసికలీ యూ షుడ్ బి రెడీ ఫర్ ఎనీథింగ్ మా. క్లీనింగ్ అని పని వచ్చేటప్పుడు అంతే. బెస్ట్. ఒకరోజు కిచెన్ నేను చేసినప్పుడు నెక్స్ట్ డే ఆమె అది, అంటే అదే రోజు ఆమె అది, నెక్స్ట్ డే నేను అది చేసినప్పుడు ఇఫ్ షీ ఫీల్స్ దట్ కిచెన్ ఇస్ స్ట్రెస్ఫుల్, చెత్త ఎక్కువ ఉంటది అంటే అది కూడా డివైడ్ చేసుకుందాం. ఇంకా అంతకంటే ఏముంటది. 4వ రోజు మధ్యాహ్నం 1:15. తేజు ఒకటి పెట్టమనుంది. ఏంటి మొహమ్మద్ ఏం ఒకటి? తూర్దాల్ వంట అయిపోయాక చేస్తావా? బెటర్ కదా. ఇప్పుడు చెయ్యి మళ్ళీ గలీజ్ అవుతుందేమో, అందుకే అడిగిన. జ్యోతి దాంట్లో డూకక్ జ్యోతి ప్లీజ్, ఇక్కడ పెట్టినా కదా దీంట్లో చెయ్యి. అదే ఒకటి చాలా. ఇట్ ఇస్ నాట్ ఇన్ డూయింగ్ మై వే జ్యోతి. నీకు క్లీన్ గా ఉంటే చాలు కదా. దాంట్లో ఎట్లా చేస్తారు చెప్పు జ్యోతి, ప్లీజ్ అట్లా చేయకు జ్యోతి. నేను ఏమి చెయ్యట్లేదు, ఐఎమ్ జస్ట్ క్లీనింగ్ మై సెల్ఫ్. నీకెక్కడ ఏమని ఉంటే నాకు చెప్పు, ఓకే? సీ డస్ట్ అనేది కార్పెట్లు ఉంటది. నాట్ దట్ పైన పోయే డస్ట్ కాదు. కంప్లీట్ నువ్వు డస్ట్ తీయాలంటే నీ తరం కాదు, నా తరం కూడా కాదు. ఇప్పుడు నేను చేస్తున్నా కదా మళ్ళీ నేను అదంతా నువ్వు పై పైన తీస్తున్నావు. నేను I'll show you how I'm doing. Come. ఓకే, వస్తున్నాను. I'm coming. నువ్వు అది ఇచ్చిపెట్టేసే జ్యోతి, నేను చూపిస్తా అంటున్నా కదా నీకు. నేను చూపిస్తా, దాంట్లో చెయ్యొద్దు కార్పెట్. when somebody is telling you you shouldn't do అంటే ఎందుకు ఇంటలేవు నాకు అర్థమైతలేదు. నేను పైన చేస్తలేను. నేను ఈ రూట్స్ నుంచి నేను దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఓకే, నీకు డస్ట్ కొన్ని రోజుల తర్వాత యూ కాంట్ బ్రీత్, డస్ట్ అంతా పేరుకపోతుంది. వీ విల్ బి యూజింగ్ దిస్ డైనింగ్ అండ్ యూ థింక్ దాంతో మొత్తం నీకు డస్ట్ వచ్చేస్తుంది అని ఫీలింగ్ నీకు? నేను ఇప్పుడు ఇంత ప్లేస్ లో నీకు చూపెట్టు అంటే దాంట్లో డస్ట్ పోతుందా? నువ్వు దాంతో వస్తుందని డస్ట్ పోతుందా? నేను దీంతో పైన చేస్తున్నాను. డస్ట్ అనేది పోదు, కార్పెట్ లో అతుక్కొని ఉంటది. డస్ట్ అనేది ఇంత చేసి నేను చూపెట్టాలి ఎంత డస్ట్ వస్తుందో. నువ్వు ఇంత ప్లేస్ లో దాంట్లో నువ్వు ఇంత చిన్న ప్లేస్ మొత్తం కవర్ చేసుకుంటే ఇట్స్ లైక్ నువ్వు చేయలేవు. ఐఎమ్ డూయింగ్ దట్ ఎవ్రీ డే. నేను హాఫ్ నిన్న హాఫ్ మొన్న హాఫ్ నేను ఇట్లనే చేసినాను. ఇఫ్ యూ వాంట్ టు సీ అండ్ చెక్ ఇట్. ఓకే, నువ్వు చేయి, నేను చూస్తా. But please don't use that broom. Okay. నీ ఫీలింగ్స్ నీ దగ్గరే పెట్టుకో. కావాలి 150 రూపాయలు. కౌంట్ చేయి. బిగ్ బాస్. నాలుగో రోజు మధ్యాహ్నం 1:45. ఈసారి వెలిగినప్పుడు మొత్తం గీయేసే. ఎంతసేపు ఉంటే అంతసేపు ఉన్నా. ఓకేనా? చేస్తాను చూడు. బాగా ఆరు తేరిపోయాడు ఇప్పుడు. నేను అర్చన కూర్చున్నా. ఇప్పుడు కూర్చోమని చెప్తున్నా. ఇప్పుడు చెయ్యి, నువ్వు కొద్దిసేపు ఉంచు అని చెప్పి. లాస్ట్ స్టేజ్ ఆదర్శకి తెలుసు, మనకు అవంతా తెలియదు. మళ్ళీ వేసేయాడి లెగిసి అక్కడికి వెళ్ళి బిగ్ బాస్ మాది మంట ఆరిపోయింది, నెయ్యి లేదు, చెక్క లేదు, మీరు ఏమైనా ఇస్తే గనక మేము చేస్తాము, లేదంటే మాత్రం నువ్వు చెప్పమని చెప్పేమని చెప్పాలా? నువ్వు డైరెక్ట్ గానే చెప్పు. బిగ్ బాస్ కెప్టెన్ కాబట్టి మీ ఆధ్వర్యంలో జరిగింది. అలా అని చెక్క ముక్కలు లేవు. సో ఇన్ అవే యజ్ఞం అయిపోయినట్టే. బట్ బొగ్గు అయితే ఇంకా ఎర్రగానే ఉంది. సో కౌంట్ చేస్తారంటే కౌంట్ చేయండి. బట్ మేమైతే ఇంకా నెయ్యి వేయడానికి ఏం లేదు, అగ్గి పుట్టించడానికి లేదు. థ్యాంక్ యూ. వీళ్ళు ఎటు కత్తిగారు పడుకున్నారా? నాకైతే ఇప్పుడు మంచి మూడ్ ఉంది. అబ్బా నోరంతా కాలుతుంది. మధ్యాహ్నం 2:15. కాదు, మిగతా కెమెరాస్ ఎలా తెలుసా? రీజన్ బిహైండ్ ఇట్. ఇక్కడ రారా తేజ్, ఒకసారి రారా.
ఇది కెమెరా, మిగతా కెమెరాస్ ఆ కెమెరా కాదు, మీ కాదండి, ఇది మిగతా కెమెరాస్. జస్ట్ ఊరికే అడగండి. భోంచేద్దామా?
మళ్ళీ అడగండి. బిగ్ బాస్ ప్లీజ్, బిగ్ బాస్ టాబ్లెట్ పంపించండి. బిగ్ బాస్ కాళ్ళు పెయిన్ వస్తుంది. బిగ్ బాస్ ప్లీజ్ రెస్పాండ్. జూమ్ బ్యాక్ or turn. అన్నా వండర్ఫుల్. దీనికి మీ రియాక్షన్ ఇదా? ఇది నేను ఇప్పుడు మీరు ఊరికి లేచించండి. ఎక్కడ ఊరికి వెళ్తున్నాను మీరు జస్ట్ వాయిస్ ఇవ్వండి. అక్కడ మాట్లాడుతూ వాయిస్ ఇవ్వండి. అరే చెప్పా కదా నేను ఇవంతా క్లీన్ కావాలని అడగండి. బిగ్ బాస్ ఇక్కడ చూసి అడగాలి. అదే ఇది కావాలని చెప్పి. బిగ్ బాస్ ప్లీజ్, బిగ్ బాస్ దిస్ ఈస్ పర్సనల్. ఇది ఎగ్జాస్ట్మెంట్ కావాలి అదే కదా. ఇక్కడ నన్ను చూసి బిగ్ బాస్ చిమ్నీ ప్లీజ్. ఆన్ అయిపోయింది. ఆన్ అయిపోయింది. థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ బిగ్ బాస్. ధనరాజులో వేసుకుని ఇలా పడుకున్నాడు. నేను పొద్దున్న లేసాను. యాక్చువల్ నా కెమెరా ఇక్కడ ఉండాలి. ఇప్పుడు ఇలా ఉంటది అనమాట. అది నేను లేచి ఇలా చూసారు కదా లేదా ధనరాజ్ అలా కాదు ఇలా చూస్తుందట. అది వేరు. అది అటు సైడ్ నుంచి వచ్చే కెమెరా. అది లేదు. పొద్దున్నే లేచి యజ్ఞం అయిపోయింది. బ్యాగులు మీద రాలేదు. బ్యాగులు ఇస్తారా మళ్ళీ యజ్ఞం చేయమంటారా? మీరే డిసైడ్ చేయండి. మధ్యాహ్నం 2:30 ఉంటాయేమో ఎక్కడో. అంటే ఏంటి సార్? బిగ్ బాస్ ఇంటి సభ్యులకిచ్చిన లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇక ముగిసింది. టాస్క్ నియమం ప్రకారం అగ్నిగుండంలోని జ్వాల నిరంతరం మండుతూనే ఉండాలి. మీరు టాస్క్ సామగ్రిని టాస్క్ పూర్తయ్యేంత వరకు ఉపయోగించడంలో విఫలమయ్యారు కాబట్టి టాస్క్ విజయవంతం కాలేదు. ఇచ్చింది నిలబెట్టాలి అయ్యేదాకా. కుదరలేదు. కుదరదు కాదు, స్టిక్స్ ఎక్కువ అయ్యాయి. 100% స్టిక్స్ చాలా ఎక్కువ పెట్టేశాం. అయితే టాస్క్ పూర్తి చేయడానికి మీరు చేసిన కృషి ప్రశంసనీయంగా ఉన్నందువల్ల, పైగా ఇది మీ మొదటి లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినందువల్ల బిగ్ బాస్ తరపు నుంచి మీకు కొన్ని లగ్జరీ బడ్జెట్ పాయింట్స్ లభిస్తాయి. पूरा सफल नहीं हो पाया पर कोशिश की. ఈ పాయింట్స్ తో ఇంటి సభ్యులు లగ్జరీ బడ్జెట్ వస్తువులు కొనుక్కోవచ్చు. బిగ్ బాస్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ కి సంబంధించి సమీర్ కి ఒక సీక్రెట్ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఈ సీక్రెట్ టాస్క్ ప్రకారంగా సమీర్ మిగిలిన ఇంటి సభ్యులైన ఆదర్శ్, ప్రిన్స్, ధన్రాజ్, ముమైత్, అర్చనల లగేజీలు తిరిగి రాకుండా చూడాలి. కానీ ఈ సీక్రెట్ టాస్క్ లో సమీర్ విఫలమయ్యారు. కాబట్టి ఈ వారం జరిగే నిష్క్రమణ ప్రక్రియ కోసం బిగ్ బాస్ సమీర్ ని నేరుగా నామినేట్ చేశారు. ఎలిమినేషన్ కా ఇప్పుడు నా లగేజ్ అండ్ నాది, ముమేద్, ధన్రాజ్, ప్రిన్స్, ఆదర్శ్. ఈ 5 లగేజ్ రాకుండా నువ్వు సీక్రెట్ గా చూడాలంట కదా. అందులో నాది ఆదర్శ్ది వచ్చేసింది. నాది ఆదర్శ్ది ఇద్దరిది వచ్చింది. ముమైద్ కూడా వచ్చిందా? మైట్ కూడా చెప్పారు కదా. నువ్వు అందుకే రాత్రి వెళ్ళి పడుకో అంటున్నావు. రాత్రి నన్ను పడుకో నువ్వు అంటుంది దానికా. అసలు నువ్వు చేయలేదట అసలు. చేయడం అంటే కాదు. ఇది చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే అస్సలు రాకుండా చూడవా? అసలు రాకుండా చూడ.
వాళ్ళల్లో అలాగైతే నువ్వు కాదు అసలు రాకుండా కాదు, నలుగురిది రాకుండా. లేకపోతే విఫలమయ్యావని ఎందుకంటారు? ఇలా చిన్న డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళకి రాకుండా చూడడం అంటే ఏంటి, మీలో వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఆపేయాలి. డెఫినెట్ గా ఆపిచ్చేసేవాడిని. ఎందుకంటే ధనరాజ్ తప్ప ఆ టైంలో నువ్వు లేవు, ఆదర్శ్ లేడు, ముమ్మైత్ లేదు, అర్చన లేదు. సింపుల్ గా ఆపేసి వెళ్ళి పడుకునేవాళ్ళు. కరెక్ట్, టాస్క్ అయిపోయింది. సాయంత్రం 4:30 वो प्यार से बोल रहा है यार, कितना प्यार से बोल रहा है. नहीं సారీ తాగుతుంటే అడిగింది ఏంటి ఇది అని అడిగింది. కావాలా తాగుతా లెమన్ వాటర్ అన్న. పక్కన వాడికి విరక్తి ఎక్స్ప్రెషన్ ఉంటది. అంటే మన ఏదో దరిద్రమైన తను తీసుకుని తాగేస్తుంది. రసం ఎలా ఉంది? ధనా ఓపెన్ పండి అది కూడా ధనా थोड़ा प्यार से करना, सीरियसली एक्टिंग करना. एक्टिंग में प्यार से करना. क्या करना है? प्यार से सॉरी बोलो, नहीं तो कुछ ना कुछ बोलो. प्यार से प्यार दिखाओ. ओरिजिनल ब्लश है. एक सेकंड ये कभी कभी नहीं मिलता है. हाँ वो मिलता है. देख ये ओरिजिनल ब्लश है. एक बार गर्ल्स का वॉइस इमिटेट करना ना. 8 days voice नहीं है. I was husky voice then now what to do? This is not husky voice, this is a whiskey voice. एक बार गर्ल्स का वॉइस इमिटेट करना ना. అదిగో పడిపోయాడు జడ్జిమెంట్. చెల్లి చెల్లి కాదు, ప్రియమైన చెల్లి. పెద్దన్నయ్య తోటి అలాగేనా నువ్వు? అంతేనా? చెల్లి मेरा పెద్ద అన్నయ్య. పెద్ద అన్నయ్య పెద్దన్నయ్య బరువు అన్నయ్య అంటే సరే ఓకే, అన్నయ్య అంది సరే ఓకే, పెద్దన్నయ్య క్యా హై? Balaji, and you're listening this, you're not going to say anything. आपका फीलिंग्स आ रहे, मेरे फीलिंग्स आ रहे. मेरा फीलिंग्स आ नहीं चाहिए तेरा फीलिंग्स, तेरे पास ही रख. तेरे पास रहने दे. नहीं ऐसा तेरे फीलिंग्स को, నీ ఫీలింగ్స్ ని మడిచి బీరువాలో పెట్టుకో. బీరువాలో పెట్టుకో. నీ ఫీలింగ్స్ నీ దగ్గరే పెట్టుకో. నా సిగరెట్ నాకు ఇచ్చే మరి. ఎప్పుడా? సాయంత్రం 4:45 ఆ రోజులా కూర్చొని మరి వేస్ట్, అది నాకు చిరాకేసింది. వాళ్ళకే టీవీలో చూసుకున్నప్పుడు నవ్వు వస్తుందేమో, రేపు మన వెళ్ళినాక చూసుకుంటే నవ్వు వస్తుందేమో. ఎవరైనా తప్పు చేశారో వాళ్ళకి వస్తుంది. వాళ్ళకి ఇప్పుడు అక్కడ కూర్చోనంటే వాళ్ళంత బిల్డప్ ఇచ్చారు కదా అక్కడ. ముగ్గురుదే భోజనం, ముగ్గురు చేయండి భోజనం అంటాను. అక్క అయితే అసలు గెలవడం కోసమే నేను వచ్చాను అమ్మో అని. మన మధ్య మొత్తం అది కాదు అన్నయ్య ఇది కాదు నాకు నవ్వు వస్తుంది ఆవిడ చెప్పి. ఆవిడ జెన్యున్ గా చెప్పినా నవ్వు వస్తుంది. జెన్యున్ గా చెప్తుంది కొన్ని. ఎందుకు నాకు మీరు ఒకటి నాకు ఎంతమందికి కావాలన్నా భోజనం వండి పెడతాను అది చెప్పినా కూడా నాకు మొన్న అక్కడ కూర్చున్నది భోజనం చేయమంటే వద్దు అంటే అమ్మ అంటే రేపు చివరి రోజు వస్తే నువ్వు అసలు వదలవుగా అన్నట్టే ఉంటుందా. ఇవన్నీ కూడా వచ్చేసి యాడ్ ఉన్నాయి, క్యారెక్టర్ యాడ్ ఉన్నా. వర్క్ పడి చేయటం కూడా క్యారెక్టర్ యాడ్ ఉన్నా. నిజమైన ఒరిజినల్ క్యారెక్టర్ అయితే ప్రాబ్లం. ఒరిజినల్ క్యారెక్టర్ జ్యోతి చెప్పాలి, కానీ అలా ఉండకూడదు, అదొక ప్రాబ్లం. త్వరగా రియాక్ట్ అయిపోతుంది తను. ఎవరు? జ్యోతి. తను అనుకుంటుంది కాంట్రవర్సీ పెట్టుకున్న వాళ్ళే ఉంటారేమో అని అన్ని షోల్లాగా అనుకుంటుంది. రోజు సాయంత్రం 5 గంటలు. నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ రౌండ్ కి నేను నామినేటెడ్ ఆల్రెడీ. నెక్స్ట్ వీక్. కానీ అప్పటికి లోపల హౌస్ లోనే ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు ఎవరు టప్పు టాప్ పొజిషన్ లేదు ఎలిమినేషన్ ఆల్రెడీ తెలుసు కదా, అది డన్. నాకు అనిపిస్తుంది ఒక విట్ అయితే కన్ఫర్మ్.
అందరికి హౌస్ లో గర్ల్స్ లోనే బాయ్స్ లో గర్ల్స్ లో బాయ్స్ లో సమస్య లేదు. బాయ్స్ లో ఎవరు లేరు ఇప్పుడు దాకా సమస్య లేదు నాకు తెలిసి. బాయ్స్ లో అసలు ఇంకొక 10 weeks దాకా ఎవరు ఉండరు. పని చేసుకోవడానికి గర్ల్స్ వెళ్ళిపోతే బేసిక్ ఏంటంటే కొంతమంది నచ్చకపోయినా వాళ్ళ పేరు ఎందుకు చెప్పాలంటే కొంచెం పనులు చేసి పెడతారు కదా గర్ల్స్ లో. అది ఎప్పుడు సార్ ఒకే ఒకటి కుకింగ్ మ్యాటర్ మాత్రం ఇంకెక్కడ లేదు. మిగతా అన్ని చేసుకోవాలి, అందరూ అన్ని చేసుకోవచ్చు. ఒక కుకింగ్ విషయంలో మాత్రమే ఇది అది పట్టారు. అదే క్లవర్ అనేది ఎనీ బిగ్ బాస్ లో. కుకింగ్ బాగా చేసే వాళ్ళు వచ్చేసి ఎప్పుడు లాస్ట్ దాకా ఉంటారు. ఎందుకంటే అది మెయిన్, అదే కదా మెయిన్. ఎవ్రీబడి ఒక నిమిషం ఆగు. మెయిన్ పక్కన పెట్టు. నీ ఎవరికి తిండి పెడుతున్నారు వాళ్ళు, నువ్వు వచ్చేసి మాట్లాడతావా? మిగతా వాళ్ళతో ఫైట్ చేస్తావు, వాళ్ళ గురించి మాట్లాడతావు. కానీ కొంతమంది ఇప్పుడు మీ మెంటాలిటీ మీరు మాట్లాడతారు. ఏదైనా గేమ్ స్పాట్ అది పక్కన పెట్టి. ఇప్పుడు ఎవరు ఫుడ్ చేయలేదా, వాళ్ళు ఒకే చేస్తున్నారు. మిగతా వాళ్ళకి ఇంటి కదా వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తావు కదా, సాఫ్ట్ కార్నర్ చూపిస్తావు. మన ఇదే కదా అది సాఫ్ట్ కార్నర్ గేమ్. లాస్ట్ లో నాకు వీడే పోటీ అనుకునేవాడు లాస్ట్ లో వస్తాడు మన మైండ్ కి. ముందు పనులు చేయని వాళ్ళ గురించి ఆలోచిస్తాం కదా. ఇది కరెక్టా కదా? పనులు చేయని వాళ్ళ గురించి అంటే పనులు చేతకాకో చేయడం ఇష్టం లేకో బద్ధకమో ఏదో ఒకటి వాళ్ళకి ఈ హౌస్ కి అన్ఫిట్, ఈ హౌస్ కి అన్ఫిట్, టాస్కులకి అన్ఫిట్, టాస్కులకి ఇచ్చే టాస్కులకి అన్ఫిట్ ఎవరైతే ఉంటారో. ఇప్పుడు ఈ మధు వల్ల కాదు, కార్తిక వల్ల కాదు, బికాస్ ఆఫ్ దేర్ హెల్త్. కరెక్ట్ చేస్తాను ఇక్కడ. టాస్క్ అనేది పెద్ద పాటు నువ్వు చేసేది. ఫస్ట్ హౌస్ కి అన్ఫిట్. ఫస్ట్ హౌస్ కి. సాయంత్రం 5:30 ఈ డ్రెస్ ఇవన్నీ వేసుకుని కవచకొండలాలు అన్ని వేసుకుని ఎలా పడుకుంటారు? కవచకొండలాలు ఎక్కడ ఉందిరా? ఇది ఏముంది? ఇది హెవీగా ఉంది. దీని వల్ల ఏం హెవీ లేదు. మిగిలింది అవి రెండు ఓకే. ఇది దీని వల్ల అదేంటో చాలా హెవీ. टेबल क्लॉथ नहीं घर కాదు అది తిని మామూలుగా वैसा लग रहा తీయొచ్చా? తీయకూడదా? घर पे व्हाइट वाला शेयर्स रहते हैं टेबल क्लॉथ जैसा. तो तूने इसके ऊपर क्यों पहना इसको ड्रेस पे? इस पे దిస్ ద కూల్. అది బాగుంది. అది ఎంత బాగుంది చూడు ఒకసారి. అది బాగుంది, నిజంగా బాగుంది. ఇది పర్ఫెక్ట్ గా ఉంది. నాకు ఇచ్చే నేను నువ్వు వేసుకో. స్నానం స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తే ఇది వేసుకో. అంతే కదా మరి. అప్పుడు ఏం చేస్తావు తెలుసా? స్విమ్మింగ్ పూల్ ఇది వేసుకుని స్నానం చేస్తే బిగ్ బాస్ ప్లీజ్ క్లోజ్ ద బ్లైండ్స్. అందరూ లివింగ్ రూమ్ లో ఉంటారు. జహాపనా నా గుర్రాలేవి లగంగానే ఆ బుట్టలో పెట్టి తెస్తా. బుట్టలో పెట్టి సంపూర్ణ లేపి ఇది కెప్టెన్ వేసుకోవచ్చు. కెప్టెన్ వేసుకోవాలంట. కెప్టెన్ ఇది మాత్రం అన్నాడు. చెయ్యండి. లుంగి కట్టుకొని మనోడు అక్కడ డ్రెస్ కొద్దిసేపు ఇప్పుడు swimsuit and wear that. రాత్రి 9:45 బిగ్ బాస్ ఇంటి సభ్యులకి తలా 200 చొప్పున అందరికీ కలిపి 2800 లగ్జరీ బడ్జెట్ పాయింట్స్ ఇస్తున్నారు. వీటితో ఇంటి సభ్యులు లగ్జరీ బడ్జెట్ వస్తువులు కొనుక్కోవచ్చు. లగ్జరీ బడ్జెట్ షాపింగ్ కోసం స్టోర్ రూమ్ లో వస్తువుల పేర్లు రాయడానికి బోర్డు మార్కులు ఉన్నాయి. ప్లాజ్మాలో వచ్చే లగ్జరీ బడ్జెట్ వస్తువుల్ని రిమోట్ సహాయంతో స్లైడ్స్ చూసి వాటి పేర్లని బోర్డుల పైన రాసి ఆ బోర్డుని స్టోర్ రూమ్ లో పెట్టాలి. బోర్డు మీద మొత్తం పేర్లు రాయడానికి కేవలం 5 నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి అనుకోండి, లోపల గజగిజి కాకుండా ఒకసారి అనుకోండి. మొత్తం 3 బజర్స్ ఉంటాయి. మొదటి బ్రజర్ రాగానే ఇంటి సభ్యులు రాయడం మొదలెట్టాలి. రెండవది రాంగ్ బజర్. 3వ బ్రజర్ రాగానే రాయడం ఆపేయాలి. ఇంటి సభ్యుల దగ్గర ఉన్న పాయింట్స్ కన్నా బోర్డు పైన ఉన్న పాయింట్స్ ఎక్కువ ఉంటే ఇంటి సభ్యులకు ఏ లగ్జరీ బడ్జెట్ వస్తువులు లభించావు అంటే 2800 రూపాయలు మనం రాసుకోవాలి. ముందు అది పెట్టుకోండి. ఒక లిస్ట్ వేస్తారు, ఇంకొకరు కాస్ట్ వేస్తారు, నేను బోర్డు మీద రాస్తాను. షాపింగ్ నేను చేస్తున్నాను. షాపింగ్ శివబాలాజీ అన్న ఫిక్స్. తను చేస్తున్నాడు. పాయింట్స్ రైటింగ్ అంతే. ఎవరికి ఏం కావాలో శివబాలాజీ చెప్పండి. ఇంకెవరు మాట్లాడద్దు, ఎవరు మాట్లాడద్దు. ఎవరు మా కాంట్రడిక్ట్ చేసినా కన్ఫ్యూజ్ అయిపోయి. లేఖ చదవడం పూర్తవగానే స్టోర్ రూమ్ అలారం మోగుతుంది. స్టోర్ రూమ్ నుంచి పెన్ డ్రైవ్ ఒకటి, మార్కరు,
బోర్డు డస్టర్ తీసుకోండి. అయిపోయింది.